వరంగల్ నగరంలోని శివనగర్లో జరుగుతున్న ఫీల్డ్ వెరిఫికేషన్ కేంద్రాలను ఇన్ఛార్జి కమిషనర్ రాధికా గుప్తా పరిశీలించారు. మొత్తం గ్రేటర్ పరిధిలోని 66వ డివిజన్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని, ఎక్కడైతే డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగాయో అవన్నీ సరి చేస్తున్నామని, ఇందులో ఆశా వర్కర్లు, మెప్మాతో పాటు కార్పొరేషన్ అధికారులు ఉన్నారని, అలాగే గృహజ్యోతి పథకంలో భాగంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 500కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని సంకల్పించడం జరిగింది. కావున ప్రజలు సహకరించి అధికారులకు పూర్తి వివరాలు ఇవ్వాలని తెలిపారు. అయినా సరే అదే మీరు ఈమె పేరు మీద పెట్టిన నెంబరే చెప్పాలి. గ్యాస్ నెంబరు ఈరోజు అయితే మనం కొన్ని మహాలక్ష్మి పథకంలో కొన్ని డేటా ఎంట్రీ అయితే తప్పులు పడింది. ఆ డేటా ఎంట్రీ కోసం ఫీల్డ్ వెరిఫికేషన్ మేము చేస్తున్నాం. సో దీంట్లో మనకి కొన్ని డేటా అయితే మన స్టేట్ నుంచి ఫీడ్ అయింది. ఆ ఫీడెడ్ డేటాలో కొన్ని గ్యాస్ కనెక్షన్స్ అయితే అప్పుడు ప్రజాపాలన చేసేటప్పుడు తప్పులు పడింది. కాబట్టి దానికోసం మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి కరెక్ట్ చేస్తున్నాము. సో అది ఇక్కడే జరుగుతుంది. సో దాంట్లో అయితే మన ఆర్పీస్ ఉన్నారు, ఆర్పీస్తో సహా మన అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, మన మెప్ప నుంచి ఎంత స్టాఫ్ కూడా ఉన్నారు, మన జీడబ్ల్యూఎఫ్సీ స్టాఫ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. సో వీఆర్ ఏఎంసీ ఆల్సో, వీఆర్ డీసీ ఆల్సో. సో మేము అందరు కలిసి ఈరోజు రాత్రి వరకు అయితే కంప్లీట్ చేసేస్తున్నాము. అయితే అంతా వరంగల్ ఏరియాస్ మేము కవర్ చేశాము. చాలా చోట్ల మేము అన్ని డివిజన్స్లో అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో మనం డివిజన్ వారీగా డివైడ్ చేసి వెళ్తున్నాం. సో ప్రతి డివిజన్కి ఒకటి టీం ఉంది. ఆ టీం వారీగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి మనం డేటా ఎంట్రీ చేస్తున్నాం.